సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, విశ్వం మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపం, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. జరిగిపోయిన బలహీనతలకు బిందువు పెట్టండి. అప్పుడే సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. మన జీవితంలో ఎన్నో బలహీనతలుంటే ఇంక వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. పెట్టేస్తే అప్పుడు మీ యొక్క సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. పాత స్వభావం మరియు సంస్కారాలను దృఢ సంకల్పం రూపి ఆహుతితో సమాప్తి చెయ్యండి. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఏదైతే రచించారో దాన్ని దృఢ సంకల్ప రూపి ఆహుతితో, అంటే యజ్ఞంలో ఇంక నా పాత స్వభావ సంస్కారాలన్నిటిని నేను సమర్పణ చేస్తున్నాను అన్న దృఢ సంకల్పం చెయ్యాలి. మళ్ళీ వాటిని తీసి వాడొద్దు. మనం ఆ రకంగా ప్రతిజ్ఞలు చేసి చాలా సందర్భాల్లో సంస్కారాలు తీసి వాడేస్తూ ఉంటాం. అందుకే బ్రహ్మబాబాకి మనకి తేడా వచ్చేసింది. ప్రతి కల్పం బ్రహ్మబాబాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడంటే ఆయన బాబా చెప్పగానే బలహీనతలన్నీ సమర్పణ చేసి మళ్ళీ తీసుకోలేదు. ఎవరెవరికైతే శివబాబా, బ్రహ్మబాబాని ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్న ప్రశ్న ఉన్నోళ్ళంతా ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మరి యజ్ఞంలో బలహీనతలు వేశామా? వేసిన తర్వాత మళ్ళీ తీసేమన్నా వాడామా? మరి బ్రహ్మబాబా అన్ని వేశాడు గాని మరి మళ్ళీ తీసైతే వాడలేదంట. అదే మనకి ఆయనకున్న తేడా. అందుకే ఆయనని సెలెక్ట్ చేయాల్సొస్తోంది శివబాబా. లేదు శివబాబా మా శరీరంలోకొచ్చి మా ద్వారా యజ్ఞం నడవాలంటే బ్రహ్మబాబాని ఓవర్‌టేక్ చేయాలి. మరి ఆ రకంగా ఆయన్నేమన్నా ఓవర్‌టేక్ చేయగలరేమో ట్రై చేసి చూడండి. ఓవర్‌టేక్ చేయలేకపోతే కనీసం ఆయన సమానంగా అయ్యే ప్రయత్నం అన్నా చేయాలి.